తిరుపతి అర్బన్ పరిధిలో పేదల భూములను అన్యాయంగా కబ్జా చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు సిపిఐ నేతలతో కలిసి నిరసనకు దిగారు. గతంలోనే తమ భూమిని కొందరు జర్నలిస్టులు, నేతలు కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై 12 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తుందన్నారు. కోర్టులో స్టే ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు తమపై దాడికి పాల్పడి భూమిని జేసీబీ ద్వారా చదును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మా జాగాలకు రానిచ్చలేదు. కొట్టి లాగి ఈడ్చుకొని వచ్చి బయట వేసి మీది కాదు జాగా మాది, పోండి బయట పోండి అని హింస పెడుతున్నారు. జుట్టు బట్టి ఈడ్చి బయట తెచ్చేసి మగవాళ్ళని ఆడవాళ్ళని వాళ్ళు ఇది చేస్తున్నారు సార్. వాళ్ళు పోనిచ్చిన మమ్మల్ని మా జాగాలకి రూమ్ కూడా కొట్టేసినారు. మా అత్తని ఉంటే రూమ్లో ఆ రూమ్ని కూడా కొట్టేసినారు వాళ్ళు. మా కోర్టు అడ్డు ఉంది, మాకు అన్నీ ఉంది, మాకు న్యాయం చేస్తే చాలు. మా పత్రాలు మా దగ్గర ఉంది, మా భూమి మాకు ఇచ్చేస్తే చాలు. నా పేరు తులసమ్మ, మాది ఆ భూమి అక్కారంపల్లి ఎర్రమిట్టది. ఇప్పుడు మా నరసింహజ్యోతి నగర్ అవి ఇవినే దాని ముందు అది మా భూమి. 60 ఏళ్ళుగా మేము పైరు చేస్తూ ఉండేము. నీళ్లు లేకుండా కొన్ని చెట్లు మొలిచిపోయినాయి. మా వాళ్ళు చనిపోయినారు కాబట్టి పైరు చేయలేదు. అందువల్ల అప్పుడు విలేకరులు కొద్దిగా ఇచ్చినారు. మేము అప్పుడే హైకోర్టుకు పోయినాము. కేసు జరుగుతూ ఉంది, ఆర్డర్ ఉంది, జరుగుతూ ఉంది, కేసు జరుగుతూ ఉండదు. కొనింది ఒకటి అబ్బాయి దగ్గర శ్రీదళ్ళ మునస్వామి దగ్గర ఒకటి కొన్నాము 2 ఎకరాల 5 సెంట్లు. రెండోది వచ్చి పుట్టేళ్ళు చిన్నప్ప దగ్గర 1 ఎకరా కొన్నాము. ఇంకొకటి వచ్చి సాలమ్మ దగ్గర 1 ఎకరా 5 సెంట్లు కొన్నాము. మేము కాగితాలు ఉన్నాయి, రికార్డు ఉంది. ఆయన దౌర్జన్యంత కొన్నాము మేము. అలా వీడి దౌర్జన్యంగా దూరే కొందికి ఎందుకు వస్తారు? మేము వాళ్ళు సుమారు 50 మంది, మళ్ళీ ఆడవాళ్ళు ఒక 20 మంది 30 మంది మేము నిలిపినాము. మాది జాగా కోర్టులో కేసు ఉండదు, మీరు రావద్దండి నిలిచి మేము జేసీబీ కాడ నిలిపినా. నేను పడుకుంటాను, నన్ను చంపేయండి కూడా నేను. అట్ట కాదని ఆడవాళ్ళని రప్పించి మమ్మల్ని ఈడ్చి తోసి కిందకి తోసి పైకి లేపి మమ్మల్ని బయట తోసేసినారు. నాకు అందులో మగ పిల్లకాయలు ఆడవాళ్ళు ఎవరిని ఒక్కనే రానిలేదు. పోలీస్ ఆయన ఒక ఆయన వచ్చి నిలపమంటే అది ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు. మా ఒక రైతువారి పట్టా ఉన్న భూమిని దొంగగా టెన్వన్ నడంగల్లో మా తాత పేరుని రౌండప్ చేసి అనాధీనంగా మార్చి మిగిలిన ఒక 50 ఇల్లు పట్టాలు వెనకాల రాజకీయ నాయకులు తీసుకున్నారు. 2014 నుంచి మేము కోర్టుకు వెళ్ళగా 2015లో ఆ ఇంటి పట్టాలను కోర్టు క్యాన్సిల్ చేసినది. కోర్టు క్యాన్సిల్ చేసింది. ప్లస్ కోర్టు ఆర్డర్ లేనిది మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, తొడా వాళ్ళు కానీ ఏది ట్యాక్స్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏది కూడా ఇవ్వకూడదు అని కోర్టు స్పష్టంగా తెలియజేసింది. అప్పటి నుంచి మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము, పలుమార్లు కోర్టులు వాయిదాలకు వెళ్తున్నాము. గత ఒక 7 సంవత్సరాల కిందట హైకోర్టు జేసీ దగ్గరికి కేసు ట్రాన్స్ఫర్ చేసింది. జేసీ గారి దగ్గర వాయిదాలకు వెళ్తున్నాము. కబ్జా చేసిన నుంచి తెలుగుదేశం నాయకుల పేర్లు తెలియదండి. ఎవరో తెల్లారితో ఒక 100 మంది మగోళ్ళు వచ్చారు. మేము అడ్డుకున్నాము. అడ్డుకున్న తర్వాత ఆడవాళ్ళు, మా ఇంటి వాళ్ళ ఆడవాళ్ళ జేసీబీ ముందర పడిపోతే ఆడవాళ్ళని తీసుకువెళ్ళడానికి ఇంకొక 50 మంది ఆడవాళ్ళని బయట నుంచి రప్పించి ఆ ఆడవాళ్ళ దగ్గర మా ఇంట్లో వాళ్ళని కొట్టించి లాక్కొని వెళ్ళి కాంపౌండ్ బయట విసిరేశారు. మా భూమి మాకు కావాలండి, మాకు న్యాయపరంగానే కావాలి. మేమే అన్యాయంగా వెళ్ళడం లేదు. మా భూమి మాకు కావాలి, న్యాయం చేయండి.